సో ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. మీన్ వైల్ ఇది టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, నేషన్ వైడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మీరు నేషనల్ మీడియా కూడా చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన విషయం ప్రధాన వార్తగా అయిపోయి కూర్చుంది. కారణం ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 ద రూలింగ్ ఇండియా వైడ్ విదిన్ షార్ట్ స్పాన్లో 1000 crores కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఆ ఈవెంట్ని కూడా అల్లు అర్జున్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. అఫీషియల్గా 1000 కోట్ల మార్కును మేము చేరుకున్నామని చెప్పేసి. సో ఇంత పెద్ద విక్టరీ ఫిల్మ్ సైడ్ నుంచి సాధించిన తరుణంలో ఈ సంఘటన జరగడంతో దృష్టి అంతా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ మీదకి వెళ్ళిపోయింది. సో ఒక్కొక్కరుగా రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతున్నారు. సో ఏమి రియాక్షన్స్ ఎలాగున్నాయో చూడొచ్చు. కేటీఆర్ దీని మీద అందరికంటే కాస్త ముందుగా రియాక్ట్ అయినట్టుగా. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్ట్ చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన స్పెసిఫిక్గా ఇలానే రాశారు: జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్ట్ చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం అని చెప్పి రాశారు. తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఉంటుంది. కానీ ఈ ఘటనలో నిజానికి ఎవరు ఫెయిల్ అయ్యారు? అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిలాగా చూడడం కరెక్ట్ కాదు. సో తన డైరెక్ట్ ప్రమేయం ఇందులో లేదు అని కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్ట్ తీరుని నిరసిస్తూ ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మూవింగ్ ఆన్, బండి సంజయ్ బీజేపీ ఎంపీ బీజేపీ మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన మెసేజ్ను కూడా స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఇలా ఒకరొకరుగా రియాక్ట్ అవుతున్నారు. అరెస్టు సరైంది కాదు అని చెప్పి రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనిపైన ట్వీట్ చేశారు. అది కూడా చూస్తున్నాము. మరోవైపు ఈ వార్త తెలిసిన వెంటనే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు చిరంజీవి షూట్లో ఉన్నారు. ఆ షూట్ని క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా చిరంజీవి అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబానికి సంఘీభావంగా నిలబడడానికి అక్కడికి వెళ్ళారు. నాట్ ఓన్లీ చిరంజీవి, నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు కుటుంబం అంతా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది ఏమిటి అని చెప్పేసి. అరెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇవ్వాలి కాబట్టి అరెస్ట్ చూపించిన వెంటనే ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ భార్యకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత తండ్రికి అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా చెప్పారు. సో ఆ తర్వాతే గాంధీకి వెళ్ళి బేసిక్ టెస్ట్లు అవి హెల్త్ చెకప్ అంతా చేయించి ఆ తర్వాత నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో ఇప్పుడు అటు లక్షలాదిగా ఉన్న అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, సినిమా ఇండస్ట్రీ ఈ ఇన్సిడెంట్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా సినిమా ఇండస్ట్రీకి అర్థం కావట్లేదు. రెండు వైపులా కూడా బాధించాల్సిన విషయమే. సో కాబట్టి సినిమాకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. సో వీళ్ళంతా ఇలా ఉంటే ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఇందులో నా జోక్యం ఏమీ లేదు, పోలీసులు తమ పని తాను చేసుకువెళ్తున్నారు, చట్టం తన పని తాను చేసుకువెళ్తూ ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్పై సీఎం రేవంత్ స్పందనది, ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు, చట్టం ముందు అంతా సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి చెప్పారు. నిజానికి పుష్ప రిలీజ్ సందర్భంగా తెలంగాణ సీఎం పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఆ సినిమా యూనిట్ కోరుకున్నట్టుగా, సినిమా వాళ్ళు కోరుకున్నట్టుగా చాలా ప్రివిలేజెస్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఆ గ్రాండ్ విక్టరీని ఆయన అభినందించారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈ విషయానికి వచ్చేసరికి చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పారు. సో కేటీఆర్ ట్వీట్కి బండి సంజయ్ లేకపోతే బీజేపీ నుంచి వస్తున్న రెస్పాన్స్కి బహుశా చీఫ్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయినట్టున్నారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, చట్టం ముందంతా సమానలే కాబట్టి ఎక్కువ తక్కువలు ఉండవు కాబట్టి ఇందులో నా ప్రమేయం లేదు, నా జోక్యం ఏమీ లేదు. సో ఆన్ ఇట్స్ ఓన్ కోర్స్ లా అండ్ ఆర్డర్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పే ఉద్దేశంలో, బహుశా ప్రతిపక్షాలకి ఒక ఆన్సర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో చీఫ్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది.